Ali, Ali. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా రాజా అలీ రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా 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 ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా ఆలే. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలీతో జాలీగా కండిషన్ సప్లై. వానతో జల్లు కొండతో నీళ్లు మరి ఆలీతో జాలీగా మనకెందుకు కలిసాం మొదలు పెడదాం. సో మన గెస్ట్ ఈ రోజు లెట్స్ వెల్కమ్ ప్రవీణ్. పుర్రి భలేకున్నాదే మీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ సింగ్ సితారే సపోటా చూస్తున్నా టమాటా సూపులా ముద్దొస్తున్నదే మెహబూబా. ప్రవీణ్ అన్న వెల్కమ్ టు ఆలీతో జాలీగా. అన్న థ్యాంక్ యూ అన్న. ఏ సినిమాలు చేస్తావు? నరేష్ గారితో జరుగుతుందన్న. ఓకే తర్వాత మారుతి నాని గారి భలే భలే మగాడు వాడు జరుగుతుంది. సినిమా చూపిస్తా మావనోడు జరుగుతుంది. మంచు విష్ణు గారిది డైనమైట్ ఓ చాలా సినిమాలు చేస్తున్నావు, జరుగుతుంది. ఖాళీ లేదు, బిజీగా ఉన్నావు. ఆర్టిస్ట్ కావాల్సింది అదే. ఎందుకని అలా నవ్వావు? మిమ్మల్ని చూసాలని నవ్వచ్చు. అవునా? ఓకే ప్రవీణ్ అన్న. సూపర్. సో ఇప్పుడు మనతో పాటు ఈ షోలో పాల్గొనడానికి వచ్చిన ఒక పాల్గొనడానికి మహిళ, నేను ఆవిడ్ని పిలవబోతున్నాను. లెట్స్ వెల్కమ్ నిఖిత. నా పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండా నా పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండా నువ్వేమో ఉడికెత్తే ఎండ నేనేమో చన్నీళ్ళ కుండా అయిపోయి దేవుడా చూపించు దీనెల్లో ఎక్కడా ఎక్కడా ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా చేసింది నా తెల్లు తుక్కడా తుక్కడా. ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక ఎప్పటికీ దొరకం ఈడొస్తే వేడెక్కే డ్రీమ్స్ అన్ని సహజం చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం. హాయ్ నిఖిత, హలో సార్. వెల్కమ్ టు ఆలీతో జాలీగా. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నావు ప్రస్తుతం? ప్రస్తుతం యాంకరింగ్ సార్. యాంకరింగ్ అంతే? అంతే. నో యాక్టింగ్, నో నేను సీరియల్స్? యాక్టింగ్ చేశాను, కాకపోతే మధ్యలో ఎగ్జామ్స్ వచ్చి గ్యాప్ తీసుకున్నాను. ఓకే. ఒకవేళ మంచి క్యారెక్టర్ వస్తే మళ్ళీ ఏ కంటిన్యూ. ఎగ్జామ్స్ కి? నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను సార్. ఓకే అయిపోయిందా? అయిపోయింది. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆలీతో జాలీగా మంచి ప్లెజర్ ఆ? ప్లెజర్ సార్, తప్పకుండా. మంచి డిజైన్ వేస్తావా? ఎస్ తప్పకుండా. నాలుగు సమ్మర్ సమ్మర్ షర్ట్లు. షర్ట్లు చల్లగా ఉంటది కదా. షర్ట్లు అమ్మాయి కుట్టక్కల్లా, డిజైన్ చేస్తా బజార్లో కూడా దొరుకుతాయి. కొనాలి కదా. ఓ అమ్మాయి అయితే ఫ్రీగా ఇస్తానా? అంత లేదు. ఆ అమ్మాయి డిజైన్ చేసి కుట్టింది అనుకో, షర్ట్ అయితే జనరల్ గా 4,000 to 5,000 రూపీస్ అంతే అవుతా. అంతే సార్. అది ఆ రేంజ్ కావాలి నీకు. రెండులో దొరికినేమో మీరు 4-5 అనే హీరో. నీకు బేయి పెట్టుకుని అమీర్పేట వెళ్ళావు అనుకో, 4 చొక్కాలు వస్తాయి. ఓకే నిఖిత, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో సో మచ్. మనతో పాటు ఇంకో నటుడు, అగ్ర నటుడా ఎవరండి? నట బీభత్స. నట బీభత్స ఇక్కడికి రాబోతున్నాడు. నట హుద్హుద్. నట హుద్హుద్. హుద్హుదా. లెట్స్ వెల్కమ్ సత్య. Hard to run, so
రొమాన్స్ 2-in-1 కమ్మనదే హైఫై గాగాలో తేరే సమ్ముందే వైఫైలో ప్రాణం తీసే దమ్ముందే. కొత్తగా పెళ్ళైంది కదా నీకు? అవునండి. ఎన్నాళ్ళైంది? 1 month కూడా కాలేదు. 1 month కూడా కాలా? బాడీ పెయిన్సా? కొంచెం లైట్గా. కాదు కాదు, అంటే రావటం ఒక ఊపు ముందు ఊపావు, 2 ఊపులేమో సైడ్ ఊపావు. కొంచెం దీంట్లో తగ్గమన్నారండి. ఓ ఇంట్లో తగ్గమన్నారా? ఆసనాలు ప్రాక్టీస్ చేశాను. ఓహో మొత్తం ఇవన్నీ పట్టేసాను. ఓహో ఆసనాలు వేయటం వల్ల ఈ పెయిన్. సార్ భోంచేస్తే కంచం జనరల్ గా ఇట్లాంటి షోస్కి వస్తున్నప్పుడు తను రాకపోయినా ఏదో చెయ్యాలి అనుకొని చేసాడు డ్యాన్సు. నిఖిత అద్భుతమైన మంచి డ్యాన్సరు. నువ్వేదో చేస్తావని నేను అనుకున్నాను. రావటమే ఫేస్ ఎలా పెట్టావంటే నీకు తెలియకుండా అనవసరంగా ఈ షో చేస్తున్నారు నా పెళ్లి లేకుండా, అసలు ఏంటి ఇది కూడా ఒక షోనా అని టైప్లో పెట్టా ఫేస్. వేస్తానండి. ఎక్కడ ఏం వేస్తావు? డాన్స్ కాదు నువ్వు వేస్తాను ఇలా ఉంగేవండి అది. పొద్దుగా నా పేరు బొండు మల్లే, తప్పితే నేనేమో సుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. పుట్టలో దాచాను పొంగిన పల్లి, వరసలే నేనేమో రంబకి చెల్లి. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. బాగానే ఊపారా? జిమ్ ఏమైనా చేస్తున్నావా? లైట్గా ఆసనాలు. కాదు ఇలా ఊపగానే. జిమ్కి వెళ్తాడండి డైలీ, అన్ని తులిసేసి వచ్చేస్తాయి. ఓకే, ఫస్ట్ రౌండ్ 1 lakh, సెకండ్ రౌండ్ 2 lakhs, థర్డ్ రౌండ్ 3 lakhs, ఫోర్త్ రౌండ్ 4 lakhs, మొత్తం కలిపితే 10 lakhs. ఫస్ట్ రౌండ్ ఎవరైతే గెలుచుకున్నారో తక్కువ టైంలో వాళ్ళకి స్పాట్లో 1,00,000 రూపాయలు ఇవ్వబడుతుంది. ఇలాగ ఎవ్రీ రౌండ్కి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఇవ్వబడుతుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కర్కేలి. యు మీన్ బనానా? బనానా. ఎస్, చక్కర్కేలి. బనానా అంటే మన ఊర్లో. ఈ కాల్డ్ దట్ ఈస్ ఇంగ్లీష్. బనానా ఇన్ చక్కర్కేలి, ఆంధ్రప్రదేశ్. లైక్ కోదాడ దాడితే అక్కడి నుంచి మీకు అట్టుపల్లి దొరుకుతాయి. మీరు పచ్చి వాడుకోవచ్చు, పండుగ కూడా వాడుకోవచ్చు. పండుదైతే తినొచ్చు, పచ్చిదైతే ముగ్గు పెట్టిన తర్వాత అదనమాట. ఇది అర్థమైపోయింది అనుకుంటా ప్రవీణ్ గారు. గారు అంతర్వేది. ఓకే, సో ఇది మ్యాటర్. సో ఈ చక్రం తిప్పడానికి మా ఫ్రూటీ అని ఒక అమ్మాయి వస్తుంది. ఫ్రూటీ తాగే ఫ్రూటీ అమ్మాయి పేరు. సో అదన్న మ్యాటర్. అర్థమైపోయింది కదా మీకు? అయితే ముందుగా మనం ఇప్పుడు ఫ్రూటీని పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. కాదు కాదు, మామూలుగా చూస్తే నీకు కనపడతాదా? ఇలా చూస్తున్నాడు. అదే ఎక్కడో చూసినట్టు చూస్తున్నావు. ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయన్నా? ఎక్కడో చూసినట్టు. ఓ ఎక్కడో చూసినట్టుందా? ఎక్కడ చూసావు? నీ పెళ్లిలో. ఎవరి పెళ్లిలో? సత్య గారి పెళ్లి. ఓ నువ్వు వెళ్ళావా? అయితే సేఫే. నీకు తెలిస్తే నో ప్రాబ్లం మీ ఆవిడకి. సో అయితే ప్రవీణ్, నీ తరఫున మా ఫ్రూటీ ఆ చక్రం తిప్పుతుంది. ఏ ఆర్టిస్ట్ దగ్గర ఆగిందో వాళ్ళ గురించి 3 questions ఎదురుగా ఎల్ఈడీలో వస్తాయి. ఓకే ఫ్రూటీ తిప్పు. ఓకే హన్సిక. ఏంటి హన్సిక? మొహం ఎలా పెట్టావు? తమిళకి వెళ్ళిపోయింది కదా ఈ మధ్యన. అలా కాదు కదా, అంటే తెలుగులో తీసుకొచ్చి పాలిష్ చేసి తమిళ్లో తోసారు. అక్కడ మాలిష్ చేశారు. అదే ఇక్కడ పాలిష్, అక్కడ మాలిష్. ఆ మాలిష్ గురించి నాకు తెలియదు. మీకేం తెలుసా? పదం కోసం, ప్రాస కోసం. ప్రాస. ఓకే ఓకే ఓకే, పాలిష్ మాలిష్ అంతే. అబ్బా మామూలుగా లేదు. ఓకే, సో మరి ఈ అమ్మాయి గురించి 3 డిఫరెన్స్ దంపుడు బియ్యానికి మామూలు మనం
అంతే, వదిలే. దంపుడు బియ్యంకి పాలిష్ బియ్యానికి తేడా ఉంటుంది. దంపుడు బియ్యం ఆరోగ్యానికి మంచిది, పాలిష్ బియ్యం తింటే కొద్దిగా లావు ఎక్కుతారు అని అంటారు. కాకపోతే ఫస్ట్ సినిమా అప్పుడు ఈ అమ్మాయి కొద్దిగా సన్నగా ఉంది, కొద్దిగా లావు ఎక్కడం వల్ల మన స్క్రీన్కి సరిపోదేమో ఈ అమ్మాయి అనుకొని అటు అన్నారు. అక్కడికి వెళ్ళింది అంతే, వెళ్ళి ఒక ఊపు ఊపింది, కట్ చేస్తే ఇప్పుడు అక్కడ స్టార్. అంతే. అది మరి ఓకే, మరి రెడీయా? రెడీ ఇమీడియట్. ఓకే ప్రవీణ్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. హన్సిక పూరి జగన్నాథ్ల సూపర్ హిట్ సినిమా ఇది దేశముదురు. రైట్ ఆన్సర్. రవితేజ హన్సిక కాంబినేషన్ లోని సినిమా ఏది? పవర్. రైట్ ఆన్సర్. హన్సిక రామ్ తో కలిసి నటించిన సినిమా ఏది? కందిరేగ. రైట్ ఆన్సర్. పదకొండు సెకండ్స్ లో చెప్పావు ప్రవీణ్. అన్న నిఖిత మాత్రం ఆ. 10 సెకండ్స్ లో చెప్తే ఆ. ఆ అమ్మాయికి అవకాశం ఉంటుంది. 9 సెకండ్స్ లో సత్య చెప్తే సత్య గెలిపోతుంది. రెండు అవ్వగానే చూద్దాం. నిఖిత రెడీ మరి? రెడీ సార్, రెడీ. రెడీ. ఫ్రూటీ నిఖిత తరఫున తిప్పు చక్రం. నాకు వస్తే బాగుండే. అరే రే 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 రే. రవితేజ అయినా కూడా నీకు రాకపోయినా హన్సిక గురించి వచ్చినా కూడా టక్కడక్కడని చెప్పేశావు. అంటే హన్స్ కంటే ఆ? చాలా సినిమాలు చేసింది కదా. ఆ? చాలా. నిఖిత Sir. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రవితేజ నటించిన నీకోసం మూవీలో హీరోయిన్ ఎవరు? శ్రియా అను. నీకోసం 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 ఎవరు? అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రంలో రవితేజ పాత్ర పేరు అనిల్. రైట్ ఆన్సర్. అనిల్. ఒక రాజు ఒక రాణి చిత్రానికి పాటలు రాసిన రచయిత. ఆ. ఆ? ఐడియా లేదు. రవితేజ నటించిన నీకోసం మూవీలో హీరోయిన్ ఎవరు? హన్సిక No. కాదు, మహేశ్వరి. రైట్ ఆన్సర్. ఇది ఒక రాజు ఒక రాణి చిత్రానికి పాటలు రాసిన రచయిత. చెప్పకూడదు, చాలా టిపికల్ క్వశ్చన్ అది. ఫేమస్ డైరెక్టర్. త్రివిక్రమ్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఫార్టీ 48 సెకండ్స్ లో కూడా ఒక రాజు ఒక రాణి చిత్రానికి పాటలు రాసిన రచయిత అనేది ఇక్కడ త్రివిక్రమ్ అనేది ఉంది కదా, మేబీ కన్ఫ్యూజ్ అయ్యే కదా అక్కడ. అవును సార్, అవును. సో చాలా కష్టమైన నాకు క్వశ్చన్. చాలా కష్టమైన క్వశ్చన్స్ ఇచ్చారు సార్. హన్సిక గారి గురించి అన్ని ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు. అవునా? ఐ హర్టెడ్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ సపోజ్ ప్రవీణ్కి వచ్చింది అనుకో, తను ఇదే స్పీడ్లో చెప్పేస్తాడు. ఆయన సీనియర్ సార్, నాకన్నా డబుల్. ఎలాగ డబుల్? ఇండస్ట్రీలో ఎప్పుడు చిన్నప్పుడు వచ్చాడా? వచ్చాడు. వేసుకునే. సో 48 సెకండ్స్లో చెప్పాను నిఖిత. ఇప్పుడు సత్య రెడీ అండి. 10 సెకండ్స్లో కానీ నువ్వు చెప్తే ఇక నువ్వు సూపర్. ఓకేనా? చూద్దాం నీకు పెళ్ళైన తర్వాత లక్ ఎలా ఉందో. 10 లో కనుక ఆడు చెప్తే ఏం చేస్తావు నువ్వు? ఏదైనా ఇస్తా. ఏమిస్తావు? ఏదుంటే అది ఇస్తాను నా దగ్గర. చైన్ ఇచ్చేస్తావు? నీ మెళ్ళో చైన్. ఇప్పుడు సత్య రెడీయా? రెడీ సార్. మరి ఆయన ఇక్కడ గెలుచుకుంటావు, ఆ చైన్ గెలుచుకుంటావు. వాడు ఇవ్వకపోతే కొట్టి ఇప్పిస్తా. ఇప్పుడు అది ఓకే, మరి ఆయన ఏమిస్తారు, అతగాడు ఏమిస్తారు? నేనేం లేదండి. నువ్వు కాసింది పందెం, పందెం కాసింది నువ్వు, తను కాయలా. ఓకే రెడీయా? సత్య నీ బదులు ఇప్పుడు మా ఫ్రూటీ తిప్పు చక్రం తిప్పు. రామ్ గోపాల్ వర్మ, ఇక ఆయన గురించి చెప్పకల్లా. ఒక ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ని సృష్టించారు. రెడీయా మరి? రెడీ. సత్య యువర్ టైం స్టార్ట్స్ నౌ. రామ్ గోపాల్ వర్మ ఆటోబయోగ్రఫీ పుస్తకం పేరు నా ఇష్టం. రామ్ గోపాల్ Right వర్మ answer. శ్రీదేవి చేసిన మొదటి సినిమా క్షణ క్షణం. రవితేజ Right హీరోగా answer. రామ్ గోపాల్ వర్మ చేసిన మూవీ ఏది? రవితేజ హీరోగా రామ్ లా గోపాల్ ఉంది కదా. నేను ఇది దొంగల ముఠ. రైట్ ఆన్సర్. ఎందుకని సత్య లాస్ట్ ది కొంచెం కాదు. తెలిసి నా మీదే పంది వేస్తావురా.
ఈ రౌండ్ లో ప్రవీణ్ ₹1,00,000 గెలుచుకున్నాడు. ₹1,00,000 చూసి ఎంత కాలమైంది. వెరీ గుడ్. తూకో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా తూకో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా. ఓకే వెరీ గుడ్ ప్రవీణ్, సూపర్. అదే డబ్బులు ఎలా పెట్టా? కొట్టారు ఇక్కడ పెడితే తెలియట్లేదన్నా. ఓ అందుకని నేను ₹1,00,000 కొట్టాను అంతే. పబ్లిక్ తెలియడం కోసం. ఓ దాని మీద పెట్టామంటాను. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు నేను చెప్పనా? ఏంటది? ఆలీ జాంకాయ్. ఆలీ జాంకాయ. ఓహో ఫస్ట్ ఆలీ చక్కెరకేళి ఉందని ఆయన నెక్స్ట్ జాంకాయని ఫిక్స్ అయ్యారు. తర్వాత కొబ్బరికాయ, పనసకాయ. పనసకాయ. చెప్పు. ఓకే ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. అలీ రాజా బ్యాండ్ బండి బాజా. Yes. ఈ బ్యాండ్ బాజా ఏంటంటే ఆల్రెడీ మీరు షో చూసే ఉంటారు, నేను చెప్పక్కల్లా. ఇక్కడి నుంచి ఒక ఐటమ్ మీద మీరు నుంచొని ఉంటారు, మిమ్మల్ని దగ్గరుండి ఫ్రూటీ తీసుకెళ్తుంది. డోర్ ఓపెన్ అంటాను, ఓపెన్ అవుతుంది. దానిపై నుంచి అలా మీరు ట్రావెల్ అవుతారు. మీ ఎదురుగా 3 విజువల్స్ వస్తాయి. ఆ విజువల్ని మ్యాచ్ చేయాలి. ఎంత తక్కువ టైంలో చేస్తే మీరు ఈ రౌండ్లో ₹2,00,000 గెలుచుకోవచ్చు. రెడీయా? తలుచుకుంటుంటే అసలు మామూలుగా ఉండదు. బాగుంటుంది. కానీ ఫ్రూటీ వస్తుంది నాకు కూడా. ఫ్రూటీ అంటే జస్ట్ అక్కడ దాకే, అంతేనా? నీతో దాని మీద ట్రావెల్ అవ్వదు. రెడీయా? ఫ్రూటీ దామా. తీసుకెళ్ళమ్మా దగ్గర. ప్రవీణ్, అరే ప్రవీణ్, ఉన్నావా పోయా Yes, ready. బిజీ, చాలా బిజీగా Busy-యా? ఉన్నారు ఆయన. రెడీ. రెడీయా? ప్రవీణ్ గారు ఓపెన్ ద డోర్. ఓపెన్ ఓపెన్. అదేంటి? ఏంటది? ఏమో తెలియదు అలీగారు. నేనుంటే కొంచెం తోడుగా ధైర్యంగా ఉంటదంట. అవునా? ఊపులో లాగుతున్నారు ఇది. సో ఇప్పుడు ఏంటి గేమ్ ఇద్దరు ఆడతారా? ఇది తూచ్ సార్. అదేంటి ఆయన ఒక్కడే కదా రావాల్సింది. కాదు కాదు, గేమ్ ఇప్పుడు ఇద్దరు ఆడతారా నాకు డౌట్. ఏం ప్రవీణ్ గారు చెప్పండి. ఏం ప్రవీణ్, అన్నా మీ ఇద్దరు కలిసి ఆడతారా? కలిసా ఆ? కలిసి ఆడవన్నా. ఆ. ఇదేంటో ఓ పని చేయి, అలీగారు అలా తిరిగి ఓ, లేదా? అలా తిరిగి వెళ్ళిపో వెనక్కి. ఏ ఆర్టిస్టు మిమిక్రీ చేయగలను జనరల్గా? హైట్ లో పెట్టి మీ మిక్రీ అంటే మామూలుగా వచ్చా రాదా నీకు? ట్రై చేస్తా. లేదు కదా, కష్టం. చాలా. క్లోజ్ ద డోర్. రెడీ ప్రవీణ్? రెడీ అన్న. రెడీ ప్రవీణ్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? బార్డర్. ఏం బార్డర్? ఇండియన్ బార్డర్. బార్డర్ కాదు, 2 బోర్డులు ఇండియా ఉంది రెండింటిలో. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? మచ్చు. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? ఏంటి? ఫ్రూట్. నో. యాపిల్. నో. రెండు అద్భుతం. కాదని వెనకాల తగిలేస్తుంటే ఎక్కడ ఆలోచించాలా? నువ్వు 2 అద్భుతం చెప్పావు. ఆ. ఇది ఎందుకని మిస్ అయ్యి? ఇది యాపిల్ అన్నావు, కవర్ వెనకాల బనానా ఫోన్ అని ఉంది. ఓకే, చదివిలోపు వెనకాల లాగేస్తుంటే అలీగారు అండ్ షో స్టార్టింగ్ లోనే ఆయన ఆపిల్ అని ఫిక్స్ అయిపోయారు. అక్కడ నుంచి ఇంక కదలట్లేదు. అవునా? అవును. యాపిల్ ఫోన్ కూడా కాదు, అది బనానా ఫోన్. ఎందుకంటే Banana. చైనాలో తయారు చేస్తున్నారు, జపాన్లో తయారు చేస్తున్నారు, కొరియాలో తయారు చేస్తున్నారు. అంతర్వేదిలో తయారు పనసకాయని. పనసకాయ కొంచెం పొడుగ్గా లావుగా ఉంటుంది, అది ఇలా పెట్టుకుని మాట్లాడు. అదేనా?
ఈ రెండు బొమ్మలు కలిపే కామన్ పాయింట్ ఏంటి అంటే బనానా. అక్కడ బనానా కదా, ఉంది, అది ఇక్కడ చెప్పేది banana నాన్న చదివి లోపు ఉంది. వెనకాల చదివే లోపల లాగేస్తున్నది. ఇలా లాగేస్తారు, కుట్ర పొందారు మీ మీద. బాగా సో ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు అద్భుతం, మూడోది చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు ఒకటే చెప్పి ఆపేశారు అనుకో, నీకు అవకాశం ఉండొచ్చు. రెడీ నిఖిత? రెడీ సార్. ఫ్రూటీ. ఓకే నిఖిత రెడీయా? రెడీ సార్. రెడీ, ఓపెన్ ద డోర్. వెరీ గుడ్. ఓకే నిఖిత, మామూలుగా నువ్వు ఎప్పుడు కూడా ఇలాగా లేదు సార్, లైఫ్ లో ఫస్ట్ టైం నాకు హైట్ ఫోబియా ఉంది యాక్చువల్లీ. మీరు ఎప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటారా? సార్ ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి సార్? ఇంత పైన సారీ ఇంకోసారి మరే కింద నుంచి నవ్వారు మేము ఆడినప్పుడు. అలా ఉంటుంది మరి. ఓకే రెడీయా? రెడీయా? తొయ్యద్దు. తొయ్యద్దా? ఓ అదా, స్టాప్. ఓకే ఓకే, క్లోజ్ చేసే డోర్. నువ్వు ఏం నేర్చుకున్నావు? భరతనాట్యం, కూచిపూడియా? రెండు కలిపి. కాదు కాదు, జనరల్ గా అడుగుతున్నా. భరతనాట్యం నేర్చుకున్నాను. భరతనాట్యం నేర్చుకున్నావు. భరతనాట్యం అంటే పైన దానిపైన నుంచొని ఇది చేస్తారు కదా, అది ఏంటిది? ఏం డాన్స్ అది? ఓకే అది కాదు, కాళ్ళతో నా వల్ల కాదు. కళ్ళెం మీద చేస్తారు, ఏంటది? దాన్ని ఏమో సరే ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తెల్లాన. రెడీయా? రెడీ సార్. రెడీ రెడీ నిఖిత, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలు చూస్తే అది లీ జీన్స్ ప్యాంట్ సార్, లీ కంపెనీ నో అనుకుంటా. నో నో, గుర్తుకొచ్చే పాట ఇది. ఈ రెండు బొమ్మలు నీ జీన్స్ ప్యాంట్ చూసి బుల్లమ్మ. రైట్ ఆన్సర్. క్యాప్ 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 క్యాప్. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని కలిపితే కామన్ పాయింట్. కానీ కానీ నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మోయ్, నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్, మనసు లాగెత్తంది లాగెత్తంది లాగెత్తంది. ఇదేంటిది? ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? 70. 70 రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. చెప్పలేదు కదా అక్కడ. ఇక్కడ చెప్పండి. అది ఇక్కడ చెప్పింది, అందుకని ఇక్కడైతే ఈజీ అని చెప్పేస్తుంది అది. అందుకని రెండు అద్భుతంగా చెప్పావు, మూడోది మాత్రం మిస్ అయ్యావు. ఓకే నిఖిత, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. అవకాశం ఉంది. పోయిందిగా మీకు. అవును. బిల్డింగ్ మీద దూకేండి. ఓకే సత్య, రెడీయా మరి? సో 3 క్వశ్చన్స్ నువ్వు 31 సెకండ్లో చెప్పేసావు అనుకో, ఇక యు ఆర్ ద కింగ్. ఓకే ఫ్రూటీ తీసుకెళ్ళి. సత్య రెడీయా? రెడీ సార్. రెడీ, ఓపెన్ ద డోర్. ముందుకురా. మాట్లాడితే వెళ్ళిపోతున్నావు, ముందుకు రమ్ము. బాబోయ్, ఏంటది? వార్మ్ అప్ ఎక్సర్సైజ్ సార్. ఇటు హనుమాన్ వ్యాయామశాల బ్యాచ్ అన్న, అక్కడ నుంచి ఆసనాలు ఏమనంటారండి? ఒక కాలు ఇలా ఈప్ మీద వేసేసుకుని కాలు ఇలాగా ఏంటి? పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 చర. ఏంటి అలా కూర్చొని చెప్తావా? అలా కుదరదమ్మా, ఆడపిల్ల నుంచి సిగ్గు లేదా నీకు? కాదు, ఏంటి అలా కూర్చున్నావు ఏంటి? రెడీ సత్య, క్లోజ్ ద డోర్.
మిమిక్రీ ఏమైనా చేయగలవా? మిమిక్రీలు అయ్యే వచ్చు కింద కొట్టి ఎవరు చేస్తారు. మిమిక్రీ కాదు కానండి ఇలా ఆసనాలు వేస్తారు అవును ఇందాక యోగాసనాలు. ఏది ఒక ఆసనం కాలు ఇలా తీసుకుని మెడ వెనకాల పెట్టేసి ఈ కాలు మెడ వెనకాల పెట్టేసి ఓ ఈ కాల్లో తీస్తాడా? ఇలా ఏది ఒకసారి తీయమ్మా. సార్ ఇది టైట్ ప్యాంట్. లేదా రెడీయా మరి? రెడీ సార్. రెడీ సత్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలకి గుర్తొచ్చే పాట వాళ్ళిద్దరు ఎవరండి అసలు? ఏం గుర్తురాదు. ఇది బత్తపీస్ దిల్. నో. కాదా? లుంగి డాన్స్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ పడిపోతాను. ఏంటది? క్వశ్చన్ చదువు కోడిగుట్టు. క్వశ్చన్ చదువు. ఈ రెండు బొమ్మల్లో కనిపించే కామన్ నేనే ఊరికెత్తాను. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా, ఓ ఇంకోసారి ఇవ్వవా నా అది ఏం చేద్దామని వచ్చాను? కాదండి, చాలా చాలా భయం వేస్తుంది సార్ అక్కడ. భయం వేస్తుందండి. చూడడానికి చిన్నగా ఉన్నా సరే భయం వేస్తుంది. అంటే ఏం చేద్దామన్నా? కనీసం అంటే ఒక్క క్వశ్చన్ కూడా చెప్పకపోతే ఎలా అవుతుంది? ఏంటిది? ఇదేంటిది? ఈ రెండు బొమ్మల్లో కనిపించే కామన్ ఆబ్జెక్ట్ ఏంటి? ఏంటి? స్పెట్స్. అది ఇక్కడ స్పెట్స్ ఉన్నాయి, అక్కడ స్పెట్స్ ఉన్నాయి. గుడ్డు అన్నాను సార్. గుడ్డు ఒక చోట ఉంది. గుడ్డు కాదు. ఓకే, నువ్వు నన్ను చూస్తున్నావు కానీ లుక్ అంతా నా వైపు ఉంది, బాడీ అవి మాత్రం ఆ అమ్మాయి వైపు ఉంది. ఏయ్, ఎందుకు మరి? ఇప్పుడు ఆ అమ్మాయి అబ్బే ఎవరు గుర్తురారా? సూపర్. సో ఇప్పుడు మనం ఈ రౌండ్లో ఎవరు కూడా గెలవలేదు కాబట్టి సో యాజ్ ఇట్ ఈస్గా ఈ అమౌంట్ మాకే ఉండిపోద్ది. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లో 29 seconds నో 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 అలా ఎవరు 3 కంపల్సరీ చదవాల్సిందే. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ చేతిలో గోలీ. ఎందుకు అలా అన్నారు? అందులో కూడా ఏదో ఒకటి ఉంటుంది సార్. ఏముండదు, దీనికంటే చాలా ఈజీ అది. అక్కడ నో భయం. మీరు ఇంకా మీ ఇద్దరు చాలా ఈజీగా ఆడేస్తారని నాకు అనిపిస్తుంది. అలీ చేతిలో గోళీ. రండి అక్కడ చూపిస్తాను. కాయ కచేరి. రవీణ్ ఎక్కువ ఎక్కానన్న. అది మ్యాటర్ తెలుసు కదా? కష్టంగా ఉంది. ఇది ఊగదుగా ఇంకా? అది అది ఊగుతుంది. కింద నుంచి ఏం ఊపరుగా? లే అది అది లైట్గా ఊగుద్ది, మరి అంత గట్టిగా ఏమి ఊగదు. బట్ ఏంటంటే అది నీ కాలికి తగిలిందా, దాన్ని తగిలి నువ్వు కింద పడ్డా కూడా కాలు తగిలితే ఒక గోలీ, కింద పడిపోతే రెండో గోలీ. ఇలా ఎక్కువ గోలీ కానీ పడితే నీకు అవకాశం లేదు. తక్కువ గోళీలు పడేలాగా చేసుకోవాలి. అంతే. ఓకేనా? రెడీయా? రెడీ. రెడీ. సో అందులో వేసే ఫ్రూటీ. రెడీ ప్రవీణ్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆచారే ఆచారే ఆటీలు రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా తాయి మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా. ఆలే 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 నాన్ స్టాప్ నవ్వుల మహారాజు, ఫన్నీ మాటల మహారాజు. కామెడీ రాజ్యంలో ఇతడే రారాజు. వచ్చే వచ్చే చాలా బాగా ఆడావు. లెక్క పెట్టుకో, నీ గోళీలు నువ్వే లెక్క వేసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 11
13 గోలీస్ పడ్డాయి. ఇప్పుడు నిఖిత వెళ్తుంది. సపోజ్ 12 గోళీలు సపోజ్ వేయించుకుంది అనుకో, 12 గోళీలు తను గెలిచినట్టు. దాంట్లో 11 గోలీస్ సత్య గాని ట్రై చేద్దాం. నిఖిత నువ్వు వెళ్ళి. రెడీ 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 యోర్ టైమ్ స్టార్ట్ నౌ. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆచారే ఆచారే ఆటిని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా తాయ్ మసా కాజా కాజా మడతా కాజా. నాన్ స్టాప్ నవ్వుల మహారాజు, ఫన్నీ మాటల మహారాజు. కామెడీ రాజ్యంలో ఇతడే రారాజు, ఇతడే రారాజు, ఇతడే రారాజు. ఆల్ టైమ్ స్మైలింగ్ బుల్లోడు, సొట్ట బుక్కల సోకాడు. వచ్చేమ్మా బేబీ వచ్చే. మమ్మీ 1 2 3 4 5 6 7 8 9 10 11 15 16 పట్టుకోమ్మా, అలా పెట్టకూడదు. ఆట చూస్తూ మైమరిపోక బేబీ. 13 తేడా వచ్చేస్తా. 13 ఏమో ప్రవీణ్ వేసాడు, 16 ఏమో బేబీ వేసింది. ఇప్పుడేమో ఈ బండోడు అన్నీ వెళ్ళు వెళ్ళరా. ఎక్కవా ఏంటది? ఎవరిని వచ్చి ఎక్కించాలా? ప్రోటీన్ వచ్చి ఎక్కిస్తాం. ఫ్రూటీ కావాలంటే కాదు, ఫ్రూట్ వచ్చి ఎక్కించాలంట. అది రెడీయా అంటే నీ ఎంట్రీలో పాటేశాడు, ఈ పేటకు నేనే మేస్త్రి అని, దానికోసం. రెడీయా? రెడీ యోర్ టైమ్ స్టార్ట్. సత్య ఆలి 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 ఆలి. కామెడీకి రాజా అతడే ఆలి రాజా, ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆచారే ఆచారే ఆటిని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా తాయ్ మసా ఆడు హోలీ కాజా కాజా మడతా కాజా. నాన్ స్టాప్ నవ్వుల మహారాజు, ఫన్నీ మాటల మహారాజు. కామెడీ రాజ్యంలో ఇతడే రారాజు, ఇతడే రారాజు, ఇతడే రారాజు. సత్య అద్భుతం. దా వచ్చి. దాంట్లో నుంచి ఇందులో 20 గోళీలు పడ్డాయి, ఇంకా లేవు గోళీలు వేయడానికి. దా పద. ఓకే సత్య 20 పైనే గోళీలు, నిఖిత 16 గోళీ లావల్లో, ప్రవీణ్
13 goalies. Very good. ఈ రౌండ్ విన్నర్ ప్రవీణ్. సూపరో 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 సూపరో. ఓకే, ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ముగ్గురులో టాప్ స్కోర్ ఎక్కువ మనీ ఎవరి దగ్గర ఉందో చెప్తే. ఎంత ఉంది నీ చేతిలో? ఎంత ఉంది? చేతిలో 4 lakhs ఉంది. మరి ఇక్కడ ఎవరు విన్నర్స్? జనరల్ గా ఆటోమేటిక్ గా నువ్వే కదా. అది మీ నోట్లోంచి బయటకు వస్తే మిగతా వాళ్ళ దగ్గర ఎవరిదో ఏముంది చెప్ప ఏమీ లేదు ఎవరి దగ్గర. మన దగ్గర ఉన్నాయి 4 లక్షలు నీ దగ్గర ఉన్నాయి. 4 lakhs. మా చేతిలో నెక్స్ట్ రౌండ్ ఉంది. ఇప్పుడు ఒక రౌండ్ లో నీ దగ్గర 4 లక్షలు ఉన్నాయి. ఇది కూడా ఏంటంటే 2 రౌండ్లు ఆడుకుంటే 4 లక్షలు వచ్చినాయి. మధ్యలో ఒక రౌండ్ మిస్ అయిపోయింది ముగ్గురికి. సో ఇప్పుడు ఈ రౌండ్ ఆడుకుంటే అప్పుడు మాట్లాడండి. ఇన్ని రౌండ్లు ఎక్కిన 4 రౌండ్లు ఎక్కలేనన్నా మీరు కూడా. నీకు అంత కాన్ఫిడెన్స్ ఉందా? ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్. చూద్దాం. సరే చూద్దాం. ఈ రౌండ్ పేరు వీళ్ళిద్దరూ 4వ రౌండ్ నేను కొడితే దగ్గరికి వచ్చి ఓసీ కాదు ఓన్లీ సి అని చెప్పాలి. ఓకేనా? ఓకే, అదే మాట మీద ఉండండి. మరి ఈ రౌండ్ పేరు అలీరాజా ఇస్తాడు కాజా. నేను వస్తాను, పాట మీద పర్ఫార్మెన్స్ చేస్తాను, వెళ్ళిపోతాను. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. దానికి మీరు రెడీగా ఉండాలి. బజర్ రౌండ్ ఇది. ఎస్, అది నొక్కగానే మీ లైట్ వెలుగుతుంది. మీరు చెప్పింది రైట్ అయితే రైట్ అంటాను, అది రాంగ్ అనుకో మీరు ఎలిమినేట్ అయిపోయినట్టే. అవకాశం లేదు, ఆగిపోలే. బజర్ రౌండ్ కదా. బజర్ రౌండ్ అవకాశం లేదు. వాళ్ళు ఆగిపోలి పక్క వాళ్ళు ఆడుకోవచ్చు. వాళ్ళు కూడా తప్పు చేస్తే ఈ రౌండ్ ఎవరికి రాదు, యాజ్ టీజ్గా మాకే ఉండిపోతుంది. రెడీయా? మరి ఫ్రూటీ రాదు, అలీరాజా వస్తాయి. ఓకే, లెట్స్ వెల్కమ్ అలీరాజా. అలీతో చాలిగా ఎరుపులు నా వయసు పొంగు నేను కలుపుకోనా కడలిలాగా కలుపుకోనా నా ఎదకు నిన్ను చేర్చి జోకొట్టనా మరి 4 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. రెడీ? ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్, అలీరాజా కోర్టుకు ఎన్ని బటన్స్ ఉన్నాయి? నో ఎనీబడి?
నోబడి నో షూర్. సో ఎవరు నొక్కలేదు చెప్పలేరా? నేను నొక్కేస్తున్నాను, ఆ, రిస్క్ చేస్తున్నాను. ఇందాక లెక్కెట్టాను, ఆ. కాకపోతే దాని ఈ కార్నర్లో ఎక్కడైనా బట్టన్ ఉందనుకోండి ఎలిమినేట్ అయిపోతాను. అచ్చా 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 ఓకే సరే నొక్కా కాబట్టి ప్రవీణ్ ఇప్పుడు నేను రాంగ్ ఆన్సర్ చెప్తే వెళ్ళిపోవాలా? అంతే కదా? 4 అన్న, ఆ? 4 బటన్. ఈ కాలర్ లేదు దానికి, ఇప్పుడు మీది చూసినా కాలర్ లేదు. ఓకే 4 ప్రవీణ్ నువ్వు నొక్కకుండా వాళ్ళలాగా సైలెంట్గా ఉండుంటే డెఫినెట్గా నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు చెప్పగలవని నాకు అనిపించింది. అయినా కూడా నొక్కిసా తొందరపడి. నువ్వు అన్నది కోర్టుకి 4 అన్నావు. ఏదైతే ఇంతకు ముందు అనుకున్నావు 1, ఆ లోపల 1 లెక్క పెట్టలేదు అని చెప్పావు చూడు, నువ్వు 4 అన్నావు. అండ్ ఆ కోర్టుకు ఉన్నది ప్రవీణ్ 4 రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఆలీ రాజా పాట మొదట్లో తన హీరోయిన్తో కలిసి ఎన్ని అడుగులు వేసుకుంటూ నిఖిత నొక్కింది. సత్య నీకు తెలియదు, క్వశ్చన్ తెలియదు నీకు. నువ్వు నొక్కే లోపల అమ్మాయి లైట్ వెలిగేసింది. లక్కీగా నీ లైట్ అడగలా. వెరీ గుడ్. 5 అడుగులు వేశారు సార్. స్టార్టింగ్ నుంచి 5 స్టెప్స్ వేశారు. 5 అడుగులు వేసుకొచ్చారు. అవును షూర్. ఇక్కడ నుంచి మాత్రం 5 సార్ పక్కా. 5 ఏ బాబోయ్. నిఖిత దట్ ఈస్ ఏ 100% రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఆలీ రాజా తన హీరోయిన్ని ఎన్ని రౌండ్లు, క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి చెప్పండి. ఎన్ని రౌండ్లు ఇలా తిప్పాడు? 4 రౌండ్లు. 4 రౌండ్లు 4 సార్లు తిప్పాడు ఇలా హీరోయిన్. షూర్. తప్పు. మీరు కాదు కదా చెప్పాల్సింది. మీరు చెప్తారు, మీరు చెప్పుకోండి. ఓకే ప్రవీణ్ నువ్వు చెప్పింది ఒక్కసారి రీకాల్ చేసుకుంటాను. నాకు అన్ని అన్ని ఆప్షన్స్. ఒక్క నిమిషం సైలెన్స్ ఉండండి. అక్కడి నుంచి వచ్చారు చెప్పలు 1 2 3 4. సార్ మనం రెస్ట్ తీసుకున్నాం సార్, ఆయన ఆలోచించుకుంటారు. పర్లా రేపు కానీ ఎల్లుండి కానీ చెప్తే. అడే కమాన్. ఓకే ప్రవీణ్ నువ్వు చెప్పింది 100% రాంగ్ ఆన్సర్. మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. ఓకే సో నీకు అవకాశం లేదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఒక క్వశ్చన్ నువ్వు చెప్పావు నిఖిత. ఇప్పుడు కానీ సత్య చెప్తే మీ ఇద్దరి మధ్యన టై అవుతుంది. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, దానికి ఎవరైతే చెప్తే అది రైట్ ఆన్సర్ అయితే వాళ్ళు 4 లక్షలు గెలుచుకుంటారు. లేకపోతే వాళ్ళు జంపు సత్య గెలిపోద్ది. సత్య జంప్ అయితే నిఖితకి వస్తుంది. సరే నా మీద నెక్కలేరు కదా, నాకు 4 ఉన్నాయి కదా. అది నెగ్గుతారా లేదని తర్వాత విషయం. ఇప్పుడు 4th క్వశ్చన్ ఏంటంటే, రెడీగా ఉందా సత్య? రెడీగా ఉన్నావా? నువ్వు రెడీ అంటే నువ్వు ఇలా కాదు, దాన్ని చేయబట్టుకోండి. సాయంత్రం అయితే ఇలా కావాలా? కాదు మ్యారేజ్ అయింది కదా. రెడీ సార్. లేదు ఓకే ఆలీ రాజా మల్లెపూల దండను గాలిలో ఎన్నిసార్లు తిప్పాడు? సాంగ్ చివరిలో ఆలీ రాజా పడిపోయిన పూల దండని తీసి గాలిలో ఎన్ని రౌండ్లు తిప్పాడు? ఇంత క్లియర్ గా చెప్పండి నాకు తెలిసి. అది ఏంటమ్మా? నిఖిత చెప్పు. అబ్బా అన్నిసార్లు నొక్కలేదమ్మా. చెప్పు. 2 సార్లు. 2 సార్లు గెస్ట్ అలా గెస్ట్ ఏదో అలా గెస్ట్ చేశాను. షూర్ 2 సార్లు. షూర్. కానీ నిఖిత మీ డాన్స్ చూస్తూ ఉండిపోయింది సార్. మళ్ళీ వేస్తాడు. సో అందుకని గుర్తుపెట్టుకో. గమనించలా అమలాపురం. యా
ఓకే పెట్టి రాజాండి సో నిఖిత నువ్వు చెప్పింది 2 అన్నావు బిట్రా అమ్మాయి చెప్పింది 2 సార్లు తిప్పారంటుంది ఇక్కడ ఎంత ఉంది 2 10 టైం కరెక్ట్ ఆన్సర్ ఇంకా అంతే. వెరీ గుడ్ నిఖిత 4 lakhs గెలుచుకున్నావు కమ్ కమ్ చందనాల చక్కలాంటి చక్కనైన పిల్ల చాందనీల చుక్క సిగ్గు చక్కిపోతే ఎల్లా చంపకేసి ఎత్తు ముత్తు బావడాల పిల్ల చేతిలోంచి జారిపోకే ఓసి సబ్బు పిల్ల నెత్తి అరిసేల పూల మరిసేల సాన పెట్టి సూది కళ్ళు గుండెలోన గుచ్చబాకలా కుర్రగీడు కుర్ర మెక్కి ముక్కు తాడి చేత బట్టి గుంజుకుంటే గింజుకోవ అసలన్నీ వెరీ గుడ్ సత్య ఇగో వాళ్ళు డబ్బులు గెలుచుకున్నారు నువ్వు మళ్ళీ పూలు గెలుచుకున్నావు మనసులో దోచుకున్నాడు అది సో అందుకోసం ఈ పువ్వు ఈ షీల్డ్ నీకే సో ఆ విధంగా ఫ్యామిలీ ఊర్లో ఉన్నారా అక్కడ ఉన్నారా ఎక్కడ సరే అయితే ఆల్ ది బెస్ట్ ఓకే నిఖిత 4 lakhs గెలుచుకున్నావు ప్రవీణ్ హూ ఇస్ ద విన్నర్ హియర్ యు ఆర్ ద విన్నర్ ఎందుకంటే ఆ లాస్ట్ లో చెప్పేసి గెలుచుకోవడం కాదు ఇది మెయిన్ రౌండ్ ఈ రౌండ్ లో గెలుచుకున్నావు ఒకసారి నా చెయ్యి అలా పైకి ఏది ఈ చెయ్యి పైకి ఓకే విన్నర్ గోస్ టు ప్లాంటర్ రాజా ఓకే సో 4 lakhs ఇక్కడ ఓన్లీ ఫ్లవర్స్ అక్కడ టూటీ ఫ్రూటీ ఆల్ ది బెస్ట్ మీ అందరికి ఫ్రూట్ పంచ్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి షబ్బా ఖైర్ రోల్ పాట వేసుకోలేదే అది చాలు చాలు ప్రభాకర్ ఆర్గానిక్ ఆర్గానిక్ లాగే అద్దం వదలకపోవడం నీ గురించి చేశారు అది ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కర కేలి అలా కాదు ఎలాగండి సెకండ్ పొజిషన్ వచ్చింది ఇక వచ్చేసానండి సెకండ్ పొజిషన్లో ఉన్నానండి ఓహో పాప రావాలా వెల్కమ్ టు రామరాజ నెక్స్ట్ అవి చెప్పాలి కదండి మర్చిపోయాను చిక్నో ఓకే హలో హౌ ఆర్ యూ చాలా పద్ధతిగా ఈ రౌండ్ విన్నర్ ప్రవీణ్ 1,00,000 రూపాయలు గెలుచుకున్నాడు కంగ్రాచులేషన్స్ మీ ఇష్టం సార్ అలా చెప్పాలి కాదు అక్కడి నుంచి అది ఎప్పుడు వచ్చావు నేను అక్కడ చూసి ఇలా చూసే లోపల ఉంది ఏం చేసావు దొల్లేవా